నయనతార మరోసారి రెమ్యునరేషన్ పెంచేసిందా? పాన్ ఇండియా ఫిల్మ్స్ కి భారీగా డిమాండ్ చేస్తుందా? బాలీవుడ్ వెళ్ళొచ్చాక మేడం మారిపోయిందా? కన్నడ తమిళ ఇండస్ట్రీస్ ని ఒకలా, టాలీవుడ్ ని మరోలా ట్రీట్ చేస్తుందా? లేడీ సూపర్ స్టార్ దెబ్బకి ఆ మూవీ టీం బెదిరిపోయిందా? ఏదో ఒక హాట్ టాపిక్ తో రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది నయనతార. ధనుష్ తో వివాదం, ఎప్పుడూ లేని విధంగా రూల్స్ బ్రేక్ చేసుకొని మూకుత్తి అమ్మంటూ ఓపెనింగ్ డేకి హాజరు కావడం వంటి విషయాలు లేడీ సూపర్ స్టార్ ని ట్రెండింగ్ లో నిలబెట్టాయి. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో మరోసారి మేడం పేరు సినీ సర్కిల్స్ లో చక్కలు కొడుతోంది. ఓ టాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఆమెను అప్రోచ్ అయితే భారీగా డిమాండ్ చేసిందన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో నయనతార ఒకరు. జవాన్ ముందు వరకు ఆమె సుమారు 4 కోట్ల నుండి 6 కోట్లు డిమాండ్ చేసేది. కానీ ఎప్పుడైతే మేడం బాలీవుడ్ వెళ్ళిందో అప్పటి నుండి రెమ్యునరేషన్ చేంజ్ చేసింది. జవాన్ కోసం ఆమెకు 10 కోట్లు ఇచ్చారట. అట్లీ నార్త్ లో అంత ఇస్తున్నారు కదా, ఇక్కడెందుకు ఇవ్వరు అనుకున్న నయన్ సౌత్ లో కూడా అంతే ఇవ్వాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు వేరే లెవెల్లో ఛార్జ్ చేస్తోంది బ్యూటీ. టాక్సిక్, మూకుత్తి అమ్మన్ 2 కోసం ఏకంగా 12 కోట్లను తీసుకుంటుందట నయన్. కన్నడ తమిళ చిత్రాలకు 12 కోట్లను ఛార్జ్ చేస్తున్న నయన్ తెలుగు సినిమా కోసం భారీ రేట్ చెప్పి దర్శకుడిని బెదరకొట్టేసిందట. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ కోసం నయన్ ని అప్రోచ్ అయ్యారట. గతంలో చిరు, నయనతార కాంబోలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వచ్చాయి. మరోసారి చిరు ప్రాజెక్ట్ కోసం అడిగితే ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేసిందట లేడీ సూపర్ స్టార్. దీంతో కంగు తిన్న టీం మరో ఆప్షన్ కోసం చూస్తున్నట్టు టీఎఫ్ఐలో వార్త చక్కలు కొడుతోంది. అయితే సౌత్ లో టాలీవుడ్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కాబట్టి, అందులోనూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న టైంలో ఆఫర్ వచ్చిన నేపథ్యంలో ఈ మాత్రం అడగటంలో తప్పు లేదనుకుంటుందట భామ.